మీ పిల్లలకి కాన్ఫిడెన్స్ లేదా, సెల్ఫ్ ఎస్టీమ్ లేదా? రెండు ఒకటి కాదు, రెండు డిఫరెంట్. ముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ పిల్లలు కొత్త పని చేయడానికి భయపడుతున్నారా? స్టేజ్ మీద మాట్లాడే ముందు అమ్మో నేను చేయలేను అని చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారా? లేదా ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయడం ఆపేస్తున్నారా? ఎస్, చాలామంది పేరెంట్స్ చెప్పే ఆన్సర్ వీటికి కాన్ఫిడెన్స్ లేదు. కానీ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ రెండు ఒకటి కాదు. యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ అంటే నేను ఈ పని చేయగలను అనే నమ్మకం. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నేను విలువైన వ్యక్తిని అనే ఫీలింగ్. ఒక పిల్లవాడికి మ్యాథ్లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ తన గురించి మంచి ఫీలింగ్ లేకపోతే సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉండొచ్చు. అందుకే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం మాత్రమే సరిపోదు. పిల్లలు తాము మిస్టేక్స్ చేసినా, మార్క్స్ తక్కువ వచ్చినా, కాంపిటీషన్లో ఓడిపోయినా నేను ఒక విలువైన వ్యక్తినే అని ఫీల్ అవ్వాలి. ఇప్పుడు బిగ్గెస్ట్ చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళు రిజల్ట్స్ని మాత్రమే ప్రేస్ చేస్తారు. 100 మార్క్స్ వచ్చాయి, సూపర్, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, గ్రేట్. నో, అది ఆపేసేయండి. ఇన్స్టెడ్ వాళ్ళ ప్రాసెస్ని అప్రిషియేట్ చేయండి. నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టావు, వదిలేయకుండా మళ్ళీ ట్రై చేసావు, ముందు కంటే ఈసారి ఇంప్రూవ్ అయ్యావు, ఇలాగ చెప్పండి పిల్లలకి. అప్పుడు ట్రస్ట్ మీ, పిల్లలు సక్సెస్ వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా తమని తాము నమ్మడం నేర్చుకుంటారు. రిమెంబర్ పేరెంట్స్, మన గోల్ కాన్ఫిడెన్స్ చిల్డ్రన్ని మాత్రమే పెంచడం కాదు, ఏ పరిస్థితిలోనైనా తమ విలువల్ని తాము గుర్తించి స్ట్రాంగ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న పిల్లల్ని పెంచడం. ఇదే లైఫ్ లాంగ్ కాన్ఫిడెన్స్కి ఫౌండేషన్. నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. అండ్ కమెంట్ బాక్స్లో చెప్పండి, మీ పిల్లలు రిజల్ట్స్ని ప్రేస్ చేస్తున్నారా లేక వాళ్ళ ఎఫర్ట్ని ప్రేస్ చేస్తున్నారా? అండ్ ఈ వీడియో వేరే మదర్స్కి షేర్ చేయండి. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని వేరే మదర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కూడా పేరెంటింగ్ కోచింగ్ జాయిన్ అవుదాం అనుకుంటే, పేరెంటింగ్ కోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటే పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. సీ యూ.